హాయ్ అండి. చాలా తమాషాగా ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు చూస్తుంటే. దొంగలు చిన్న చిన్న దొంగలు దొరికిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద దొంగలు దొరకరు. ఇందాకే మనం వీడియోలో మాట్లాడుకున్నాం, మ్యూజిక్ డైరెక్టర్లు సన్నాసి పాటలన్నీ చేస్తుంటారు, డప్పులు కొడతారు, అసలు ఒక పాట ఉండదు, ఒక పాటలో ఒక రాగం ఉండదు, ఒక సంగీతం ఉండదు, ఏముండదు, పాడు ఉండదు అని. కానీ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. ఏఆర్ రెహమాన్ చాలా శాస్త్రోక్తంగా ఉంటుంది ఆయన సంగీతం. ఎంత మోడర్న్గా, ఎంత రిథమ్కి ఆయన ప్రాధాన్యత ఇచ్చినా కానీ ఏంటంటే సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. అందుకని నాకు చాలా ఇష్టం ఆయన సంగీతం అన్నా కానీ చాలా. కానీ ఏదో పాపం ఎక్కడో పాపం ఏ సూఫీలో ఏవో కాపీ కొడుతూ ఉంటాడు, చాలామందికి తెలియనివి. చాలా సంగీతాలు అక్కడక్కడ చాలా డీప్గా వెళ్తాడు. అంటే ఎవ్వరికీ తెలియని చోటకెళ్ళి దొంగతనం చేస్తాడనమాట. అట్లాగూ పాపం ఈ డాగర్ బ్రదర్స్ అని వాళ్ళు చాలా ఫేమస్. చాలా కాలంగా, చాలా సంవత్సరాల కాలం, చాలా వాళ్ళ తరాలుగా వాళ్ళు సంగీతంలో పాతుకుపోయారండి వాళ్ళు. అయితే పొన్నియిన్ సెల్వం అని ఒక సినిమా చూసుంటారు మీరు. అది పార్ట్ 2లో ఒక శోభిత, జయం రవి అనే వీళ్ళ మీద పిక్చరైజ్ చేశారు. చాలా బాగుంది. శోభిత చాలా కష్టపడి చేసింది, డ్యాన్స్ చేసింది, చాలా బాగుంది. అమ్మాయి బాగుంది. ఎంత బాగుందంటే ఏంటంటే ఆ నగలు అవి అన్నీ వేసుకుంటే ఎట్లాంటి వాళ్ళైనా అందంగా ఉంటారండి, చాలా చక్కగా ఉంటారు. అందులో ఏదో డ్యాన్స్ ఏదో చేసింది, క్లాసికల్ డ్యాన్స్ చేసింది. పోతే ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా ఉంది. జయం రవి ఆఫ్ కోర్స్ అబ్బాయి కూడా బాగున్నాడు. అయితే వాళ్ళ మీద పిక్చరైజ్ చేసింది ఏంటంటే ఒక రకమైన ఒక పాట అనమాట, వీర రాజ. అది ఆ పాట మీకు నేను తర్వాత వినిపిస్తాను. నేను మాట్లాడిన తర్వాత, నేను ఈ విషయాలు చెప్పిన తర్వాత వినిపిస్తాను. మీ దృష్టికి తెస్తాను, మీ మీదే వదిలేసేస్తారన్నమాట. అది వాళ్ళు ఎట్లా కాపీ కొట్టగలిగారు అని. ఏదో పాపం వాళ్ళు ముస్లిమ్స్, పాపం ఏదో వాళ్ళు అల్లా మీద, సూఫీల మీద ఎక్కువగా సంగీతాలు చేసుకుంటూ ఉంటారు. ఇతను కూడా ఎక్కువ చేస్తూ ఉంటాడు, సూఫీ కూడాను. మౌలా 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 మేరే మౌలా, మౌలా 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 మౌలా, దరారే माधे पे मौला, मुकद्दर मरम्मत मुकद्दर के कर लो मौला मेरे मौला, మౌలా 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 మేరే మౌలా. నాకు ఇదండి సూఫీ సంగీతం ఇట్లా వస్తుందన్నమాట. ఇది ఏఆర్ రెహమాన్దే. మరి ఎక్కడి నుంచి కాపీ కొట్టాడో మరి మనకు తెలియదు. కానీ అబ్బాయి పాపం చాలా జెన్యున్గానే చేస్తూ ఉంటాడు. కానీ ఏదో పాపం ఏవో పెద్ద ఇప్పుడు ఎంతో చిన్న దొంగతనాలు దొంగలు దొరికిపోతూ ఉంటారు అన్నా కదా. అట్లాగూ ఇప్పుడు ఈ అబ్బాయి ఇట్లా దొరికిపోయాడు అన్నందుకు నేను బాధపడుతున్నాను యాక్చువల్గా. అంటే ఏంటంటే ఎందుకు బాధపడుతున్నా అంటే ఇట్లాంటి సంగీతం చాలా ఒక విద్వత్తు ఉన్న మహానుభావుడు, చాలా గొప్పవాడు. నాకు మ్యూజిషియన్స్ ఏఆర్ రెహమాను, యేసుదాసు, రఫీ ముగ్గురు చాలా ఇష్టం అండి. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళకు ఒక రకమైన ఒక గుణగణాలు, చక్కటి గుణగణాలు వాళ్ళకి భగవంతుడు ఇచ్చాడు. వాటిని వాళ్ళు అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఏంటంటే పాపం ఈ మధ్య రెహమాన్కి బాగా లేదనుకుంటాను టైము. అన్నీ మచ్చలు పడిపోతున్నాయి అతని మీద. ఏదో చంద్రుడి మీద మచ్చలు పడినట్టుగా పిల్లాడి మీద మచ్చలు పడిపోతున్నాయి. కొంచెం బాధగా ఉంది. కానీ ఏంటంటే ఢిల్లీ హైకోర్టులో ఈయన మీద కేసు వేశారు డాగర్ బ్రదర్స్. అది ఎవరంటే ఆయన వేసింది ఉస్తాద్ ఫయాజుద్దీన్ డాగర్. ఈయన ఏంటంటే ఒక ధృపద్ వోకలిస్ట్ అనమాట ఆయన. అయితే ఈయన చెప్తాడు, ఈయన పద్మశ్రీ కూడా వచ్చిందండి. ఈయన ఏం చెప్తాడంటే ఢిల్లీ హైకోర్టు 2023లో కేసు వేసాడనమాట. ఇదిగో ఇట్లాగూ ఫలానా ఈ పొన్నియిన్ సెల్వం అనే అతనిలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ దొంగతనం చేశాడు మా పాట. ఇదిగో చూడండి, మా నాన్నగారు కీర్తిశేషులు నాజిర్ ఫయాదుద్దీన్ గారు ఆయన చేశాడు. ఆయన ఇది పారంపర్యంగా వస్తున్నదంటే కాదు ఇదంతా కూడాను చాలా, ఇది అందరికీ ఎవరికైనా ఫ్రీ సంగీతం అని వీళ్ళు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీ మెడ్రాస్ టాకీస్ ఒకటి, వీళ్ళొకటి. ఈ సినిమాని అన్నట్టు మణిరత్నం ఒక హిస్టారికల్, ఒక చారిత్రాత్మక సినిమాగా చేశాడు. చాలా బాగుంది, చాలా మంచి. పొన్నియిన్ సెల్వన్ నేను చూశానండి, చాలా మంచి మూవీ, చాలా. కానీ ఏంటంటే ఈ పార్ట్ 2 వచ్చేసరికి గొడవలు వచ్చేసినాయి అనమాట. అయితే హైకోర్టులో ఏం చేశారంటే ప్రతిభ ఎం సింగ్ గారు, ఆవిడ
చక్కటి తీర్పు ఇచ్చారు. అంటే ఏంటంటే ఒరిజినల్ దీనును ఇదిగో ఈ డూప్లికేట్ కాపీది కూడా రెండు వినేసిన తర్వాత ఏముంది, రెండు ఒకటిగానే ఉన్నాయి, కంప్లీట్గా ఒకటిగానే ఉంది, అర్థమైపోతున్నది. మొదటి దానిలో నుంచి అసలు దానిలో శివస్తుతి అని ఏదైతే చెప్తున్నారో ఆ శివస్తుతిని కాపీ కొట్టారు అని అర్థమైపోతున్నది. కాబట్టి 2 కోట్లు జరిమానా వేసేస్తాం అని వేశారనమాట ఆయన. ఇది తొందరగా అర్జెంటుగా కోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలి. కాబట్టి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఇది డిస్ప్లే అవుతున్న ఈ పాట, దీనికి సంబంధించిన ఈ వీర రాజవీర అనే పాట ఎక్కడ వస్తున్నా కానీ దానిలో ఆ టైటిల్స్ క్రెడిట్లో వీళ్ళ డాగర్ బ్రదర్స్ వాళ్ళ పేరు కూడా పెట్టేసేయాలి అని ఆవిడ చాలా గొప్ప తీర్పు చెప్పారు. ఇట్లాంటి తీర్పులు చెప్పినప్పుడు మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇష్టం అవ్వచ్చు ఏఆర్ రెహమాన్ విషయం. ఏఆర్ రెహమాన్ అంటే నాకు ఇష్టం అవ్వచ్చు, ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు ఆ పరంపరని, ఆ సంస్కృతిని, సంగీతం అనే ఒక కళని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఏదో డబ్బాలు డోళ్ళు కొట్టి చేయటంలో ఆయన చాలా బాగా చేస్తాడు. కానీ ఏంటంటే నేను ఈ విషయంలో మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాను. ఇదిగో ఇప్పుడు సినిమా పాట ఏంటి, అసలు శివస్తుతి అనేది ఏంటి మీకు నేను వినిపిస్తాను. విన్నారు కదా, రెండు ఒకటిగానే ఉన్నాయి. కానీ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి, నేను చెప్పాను కదా, వాళ్ళ మతం వేరు, వాళ్ళ దేవుడు, వాళ్ళు పూజించే దేవుడు వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు. కానీ ఏంటంటే మన శివుడి మీద ఒక స్తోత్రం తయారు చేస్తే మన పాపిష్టి వాళ్ళు పోయి దాన్ని పట్టుకుని ఇదిగో ఇట్లా గబ్బు చేసుకున్నారు. అంటే ఏంటంటే నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు కదా, నిజాన్ని ఎవరు కూడాను దాన్ని కప్పిపెట్టి ఉంచలేరండి. కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లా. కానీ అమ్మాయి శోభిత చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. మీరు కుదిరితే కనుక చూడండి, దానిలో కనుక అమ్మాయి చాలా చక్కగా ఉన్నది. అంటే వాళ్ళు చేసుకున్న పెళ్ళి చాలా బాగుంది, బాగాలేదు అనే వాటి గురించి నేను వెళ్ళటం లేదండి. కానీ శోభిత గురించి మాట్లాడుతున్నాను. అమ్మాయిని నేను వెనకేసుకురాను, ఎవరిని కూడాను అపోజ్ చేయట్లేదు. వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత జీవితాల జోలికే నేను వెళ్ళను. కానీ ఏంటంటే అమ్మాయి మాత్రం చాలా బాగా చేసింది. అదనమాట, అమ్మాయికి ఏంటంటే ఒక ఆర్తి, ఒక ప్యాషన్ ఒకది ఉన్నది ఈ యాక్టింగ్ పట్ల అనేది మాత్రం అర్థమవుతున్నది. కానీ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఇక మీదట ఈ సూఫీలు గీఫీలు ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ కాపీరైట్ లేని సూఫీలు చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.